కవిత భర్త అనిల్ కవిత వ్యక్తిగత సిబ్బందిని ఈడీ ప్రశ్నించబోతుంది. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపులపై ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో కవిత భర్త అనిల్ పిటిషన్ వేయబోతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కవిత. రేపు కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించబోతుంది. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రావడానికి ముందు తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేయడంపై అనిల్ మరో పిటిషన్ వేయబోతున్నారు. మొత్తం మీద ఈడీ కస్టడీ విచారణ ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. నిన్నంతా కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ కూడా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన కవితను ప్రశ్నించబోతున్నారు రెండో రోజు ఈడీ అధికారులు. మొత్తం మీద ఇటు కవిత భర్త అనిల్ అలాగే కవిత వ్యక్తిగత సిబ్బందిని కూడా ఇవాళ ఈడీ ప్రశ్నించబోతుంది. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి రెండో రోజు కవిత విచారణ ఎలా సాగబోతోంది, నిన్నంతా కూడా ఎలా సాగింది, ఇవాళ దీనికి అనుబంధంగా ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు? ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత రెండో రోజు ఈడీ విచారిస్తే మరి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఈ ఈడీ విచారణలో ఏ ప్రశ్నలు అడగబోతున్నారు అనేది ఇక్కడ చర్చకు వస్తుంది. మరి నిన్న కేటీఆర్, హరీష్ రావు అలాగే మోహిత్ రావు ముగ్గురు కూడా వెళ్ళి కవితకు బ్రీఫ్ చేశారు. ఎలా ఎదుర్కోవాలి ఈ విచారణ చెప్పి దానికి సంబంధించి కొంత బ్రీఫ్ చేయడం జరిగింది. అడ్వకేట్స్ కూడా కొంత ఆమెకు చెప్పడం జరిగింది ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలను ఏ రకంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా చర్చించారు. దాదాపు గంటన్నర పాటు కవితతో ముగ్గురు కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు 10 గంటలకు ఈ రోజు ఈడీ విచారణ ప్రారంభం కాబోతుంది. మరి ఈడీ విచారణ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ విచారణలో కవిత ఒంటరిగానే ఒక కవితను మాత్రమే ఈ రోజు విచారిస్తారు. ఆమెతో పాటు 7 సభ్యుల బృందం ఉంటుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ తో పాటు ఇతర సభ్యులు కూడా ఉంటారు. ఒక పెద్ద కృష్ణావళి ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారు. ఆ ప్రశ్నాపత్రంలో కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటి కూడా కవిత సమాధానం చెప్పాలి. ఆ కవిత సమాధానం చెప్పకపోతే ఈడీ ఈ 7 రోజులతో పాటు ఇంకో 7 రోజులు కూడా తమ కస్టడీలోకి కవితను తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో కవితకు ముందుగానే చెప్తున్నారు అన్నింటినీ కూడా వేటిని కూడా దాచిపెట్టకుండా ట్రాన్స్పరెంట్ గా అన్ని విషయాలను తమకి వెల్లడిస్తే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అలాగే బెయిల్ కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ ఈడీ అధికారులు చెప్తున్నారు. మరి దానికి కవిత ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే 8:30 గంటలకు డాక్టర్స్ బృందం వచ్చి కవితను టెస్ట్ చేశారు, మెడికల్ టెస్టులు చేశారు. మెడికల్ టెస్టులు చేస్తుంటే ఆమె చాలా ఆరోగ్యవంతంగానే ఉండాలని చెప్పి మెడికల్ బృందం సభ్యులు చెప్తున్నారు. మరి దాంతో పాటు ఇక ఈ ప్రశ్న అంటే ఈ ఇంట్రాగేషన్ సమయంలో కవిత ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చెప్పకుండా ఉండేందుకు డాక్టర్స్ బృందాన్ని పర్మనెంట్ గా ఈడీ ఆఫీస్ లోనే ఉంచేశారు. మహిళా డాక్టర్స్ అలాగే 2 మహిళా డాక్టర్స్, ఒక ముగ్గురు, మొత్తం టోటల్ గా కూడా 5 డాక్టర్స్ ఉన్నారు. మరి ఈ రోజు ప్రశ్నల్లో ప్రధానంగా వచ్చేది కవిత వాటా ఎంత, కవితకి ఎంత వాటా వచ్చింది, 33% నిజమేనా లేదంటే 50% ఉందా మరి ఇండో స్పిరిట్ లో, అలాగే కవితకి 192 కోట్లు మాత్రమే ముట్టాయా అక్రమంగా, ఇంకా ఎక్కువ ముట్టిందా, ఈ 100 కోట్ల రూపాయలను ఆప్కి ఎలా చెల్లించారు, ఈ 100 కోట్లు మాత్రమే ఇచ్చారా ఇంకా ఎక్కువ ఇచ్చారా, ఇంకా దీనికి సంబంధించి దీంతో పాటు ఈ మనీని ఎలా లాండరింగ్ చేశారు, ఎవరి ద్వారా పంపించారు, దీనిలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎంత ఉంది, అలాగే మిగతా మంత్రుల పాత్ర ఎంత ఉంది, మద్యం పాలసీ విధానంలో ప్రధానంగా కవిత సూచించిన సూచనలు ఏంటి, కవిత వల్ల దాదాపుగా ఆప్కి 100 కోట్ల రూపాయలు ముట్టాయని చెప్పేసి ఈడీ చెప్తుంది. మరి కింగ్ పిన్ కవిత అని చెప్పేసి ఈడీ చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో కవితే టోటల్ గా మద్యం పాలసీలో విధి విధానాలను చాలా వరకు కూడా ఈమె రూపొందించారు. ఈమె రూపొందించిన విధి విధానాలనే ఢిల్లీ ఈ సర్కార్ అమలు చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రామకృష్ణ, ఇవాళ కవిత భర్త అనిల్ అలాగే వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈడీ ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఇంటరాగేషన్ ఉండబోతుంది? కవిత భర్త అనిల్ కుమార్ మొదటి రోజు నుంచి కూడా ఈడీ ఆఫీస్ లో ఆమెతో పాటే ఉన్నారు. మరి ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది, ఆయన్ను కూడా విచారిస్తున్నారు. మరి ఆయన ప్రమేయం ఎంత మేరకు ఉందనేది కూడా ఇందులో ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా కీ రోల్ ప్లే చేశారు ఇందులో. కవితతో పాటు సౌత్ గ్రూప్ నుంచి కీ రోల్ ప్లే చేయడం, హోటల్స్ లో మీటింగ్లకి అటెండ్ కావడం, కవితతో పాటు ఈయన కూడా మీటింగ్లకి అటెండ్ కావడం, ఇవన్నీ కూడా ఈడీ వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి.
సీసీటీవీ ఫుటేజ్ తో సహా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈడీ వాళ్ళ ముందు పెట్టి ఇది నిజం కాదా అని చెప్పేసి ప్రశ్నించబోతున్నారు. దాంతో పాటు ఇక ఈ టోటల్ ఇంట్రాగేషన్ అంతా కూడా రామదాస్ ఈ వీడియో రికార్డింగ్ జరుగుతుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు దాన్ని వీడియో రికార్డ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కవిత మీద ఒత్తిడి తీసుకురాకుండా స్మూత్ గానే డీల్ చేయాలని ఈడీ భావిస్తుంది. మరి సమాచారం మాత్రం కానీ సరిగ్గా రాకపోతే మాత్రం కస్టడీని పెంచైనా సరే ఈ కవిత గురించి సమాధానం తీసుకురావాలని భావిస్తుంది. అయితే కవిత కుటుంబ సభ్యులు కూడా ఒక విషయం చెప్తున్నారు, న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నారు. రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ, గతంలో వేసిన పిటిషన్ విచారణ ఉంది. ఎందుకంటే ఈడీ తనను వేధిస్తుంది. ఈడీ మహిళలను విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండానే ఈడీ వేధిస్తుందని చెప్పేసి కవిత చెప్పారు. దానికి సంబంధించిన పిటిషన్ రేపు రాబోతుంది సుప్రీంకోర్టులో. అయితే తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేస్తారని ఈ రోజు కవిత భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఈ వీటన్నిటిని కూడా ఈ రకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఈ కేసులో. మరి దాంతో పాటు రామదాస్ కవిత ఫోన్లకు సంబంధించి కీలక సమాచారం ఇప్పటికీ ఈడీ దగ్గర ఉంది. దాదాపు 5 ఫోన్లకు సంబంధించిన ఈ సమాచారం ఉంది. కానీ ఇంకో 4 ఫోన్లకు సంబంధించిన సమాచారం లేదు. ఆ 4 ఫోన్లు కూడా వాటిని ఫార్మాట్ చేసి ఇచ్చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీకి డౌట్ వచ్చింది. ఎందుకు ఫార్మాట్ చేసి ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది అనే క్వశ్చన్ ప్రధానంగా ఎక్కడ ఉంటుంది, అందులో ఏం సమాచారం ఉంది. దీంతో పాటు ఆప్ లోని పెద్ద తలకాయలు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఆప్ తో పాటు మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఈడీ ఈ రోజు తన ఇంట్రాగేషన్ లో కవిత నుంచి రాబట్టనుంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద రెండో రోజు కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటోంది. ఇవాళ కవిత భర్త అనిల్ వ్యక్తిగత సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి రేపు విచారణకు రాబోతుంది. ఈలోపే ఆమె భర్త తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇవాళ మరొక పిటిషన్ వేయబోతున్నారు. మొత్తం మీద రెండో రోజు కవితను లోతుగా విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. లిక్కర్ పాలసీ మేకింగ్తో పాటు ముడుపుల అంశానికి సంబంధించి కూడా ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాడివేడిగా సాగుతుంది. ఇవాళ రెండో రోజు కవిత ఈడీ విచారణ ఎదుర్కోబోతుంది. ఇవాళ కవిత భర్త అనిల్, కవిత వ్యక్తిగత సిబ్బందిని ఈడీ ప్రశ్నించబోతుంది. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపులపై ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో కవిత భర్త అనిల్ పిటిషన్ వేయబోతున్నారు.